రాజకీయాల్లో కమిట్మెంట్తో పనిచేసే నాయకులు తక్కువగా కనిపిస్తారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకులు అరుదుగా ఉంటారు. ప్రజల కోసం నిరంతరం పరితపించే లీడర్లు అక్కడక్కడ కనిపిస్తారు. అలాంటి నాయకుల కోసం ప్రజలు సైతం ఎదురు చూస్తూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడే తనలో నాయకత్వ లక్షణాలు, పనితనాన్ని నిరూపించుకోగలరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ప్రజలు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అంటూ కితాబిస్తున్నారు. ఇంతకీ దేనికోసం అనుకుంటున్నారా? ఆయన ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ జగన్ గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక లేఖ రాశారట. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులపై, నేతలపై జరుగుతున్న దౌర్జన్యాల గురించి ఆమె లేఖలో వివరించారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురాన్ని శాశ్వత నివాసంగా ఏర్పరచుకుంటానని అక్కడ ప్రజలకు మాటిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మరోవైపు తనదైన మార్కు పాలనతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రతిరోజు సమీక్షలతో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేసే విధంగా ఆయన ఒక ప్రణాళికలు రచిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.